వన్ డే ఇన్ చిక్మంగళూరు. ఏంటి చిక్మంగళూరు మొత్తం వన్ డేలో చూసేయచ్చా? అస్సలు చూడలేం. మరి ఈ వీడియో ఎందుకు? వన్ డేలో చిక్మంగళూరులో ఏం కవర్ చేయొచ్చో తెలుసుకోవడానికి. లెట్స్ డైవ్ ఇన్. మీ వెకేషన్ ప్లాన్లో ఓన్లీ చిక్మంగళూరే కనుక ఉంటే హైదరాబాద్ నుంచి బెస్ట్ ఆప్షన్ వచ్చేసి బెంగళూరు వెళ్ళేసి బెంగళూరు నుంచి చిక్మంగళూరు వెళ్ళొచ్చు. హైదరాబాద్ బస్సెస్ చాలా ఫ్రీక్వెంట్గా ఉంటాయి. మేమైతే శృంగేరి హలేబీడు ప్లాన్లో భాగంగా వన్ డే స్టేకేషన్ కోసం చిక్మంగళూరు చూస్ చేసుకున్నాము. ఈ ప్లేసెస్ అన్నీ కూడా తిరగడానికి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. మేము శృంగేరిలో దర్శనం అయిపోయిన తర్వాత చిక్మంగళూరుకి వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. శృంగేరితో పాటు చిక్మంగళూరు కూడా వెస్ట్రన్ ఘాట్స్లో భాగమే అవ్వడం వల్ల ఆ కంప్లీట్ జర్నీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మేము ఎర్లీ మార్నింగే బయలుదేరడం వల్ల ఈవెన్ మిడ్ మార్చ్లో కూడా రోడ్ అంతా ఫాగ్తో కప్పేసింది. ఆన్ ద వేలో మనకి భద్రా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అయితే వస్తుంది. అక్కడ బస్ సఫారీస్ అండ్ జీప్ సఫారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మేము ఎర్లీ మార్నింగ్ 8 o'clock సఫారీ బుక్ చేసుకోవడం వల్ల త్వరగా బయలుదేరాల్సి వచ్చిందనమాట. ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో మొత్తం 2 సఫారీ గేట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ముథోడి సఫారీ పాయింట్, సెకండ్ది వచ్చేసి లక్కవల్లి సఫారీ పాయింట్. ఈ 2 సఫారీ పాయింట్స్లో కూడా మీకు శృంగేరి నుంచి స్టార్ట్ అయినా సరే లేదా చిక్మంగళూరు నుంచి స్టార్ట్ అయినా సరే ముథోడి సఫారీ పాయింట్ అయితే ఒక 1.5 hour టైం అయితే పడుతుంది. లక్కవల్లి ఎక్కువగా ప్రిఫర్ చేయరు. ఇవి వచ్చేసి సఫారీ టైమింగ్స్ అండ్ ప్రైజెస్. అడల్ట్కి 700 రూపీస్ అండ్ చైల్డ్కి వచ్చేసి 300 రూపీస్ అయితే పడుతుంది జీప్ సఫారీ. అండ్ సఫారీ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 and 8 o'clockకి అండ్ ఆఫ్టర్నూన్ 2:30 and 4:30కి. మీరు టికెట్స్ డైరెక్ట్గా అయినా బుక్ చేసుకోవచ్చు లేదా ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు. వీక్ డేస్ అయితే ఎక్కువ రష్ ఏమి ఉండదు, మీరు డైరెక్ట్గానే వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. అదే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అని అనుకుంటే bhadratigerreserve.in అనే వెబ్సైట్లోకి వెళ్తే మీకు సఫారీ యాక్టివిటీ బుక్ చేసుకోవచ్చు. సఫారీ టైమింగ్ వచ్చేసి ఒక 1.5 hour అయితే పడుతుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం నోట్ చేసుకోండి. ముథోడి టైగర్ సఫారీకి పెద్దగా టూరిస్ట్ ఫ్లోటింగ్ అయితే ఎక్కువగా ఉండదు. అది కూడా ఆఫ్ సీజన్ అండ్ వీక్ డేస్లో వెళ్ళారంటే బేర్ మినిమం ఉంటారు, విచ్ ఈజ్ యాక్చువల్లీ ఎ గుడ్ థింగ్. కానీ జీప్ సఫారీలో మినిమం 6 members అయితే బుకింగ్ ఉంటేనే వాళ్ళు సఫారీ స్టార్ట్ చేస్తారు. లేకపోతే మీ దగ్గర నుంచి మినిమం 4,500 రూపీస్, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అడల్ట్ అండ్ చైల్డ్ ఛార్జెస్ మినిమం 4,500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. పేరుకి టైగర్ సఫారీ అయినా సరే ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, టైగర్ని మనం చూడాలి అని అంటే వీ హ్యావ్ టు బి వెరీ వెరీ లక్కీ. ఎందుకంటే వెస్ట్రన్ ఘాట్స్లో ట్రీస్ అనేవి చాలా హైట్ ఉంటాయి అండ్ టైగర్స్ చాలా షై అనిమల్స్ కాబట్టి మ్యాక్సిమం మనుషుల ప్రెజెన్స్ అండ్ సౌండ్ని అవాయిడ్ చేస్తాయి. కాబట్టి 100% టైగర్ స్పాటింగ్ అవుతుంది అన్న ఉద్దేశంతో అయితే మాత్రం భద్రా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో సఫారీకి వెళ్ళొద్దు. అ వెరీ వెరీ గుడ్ అండ్ కూల్ ఫారెస్ట్ సఫారీని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే మాత్రం యూ విల్ నాట్ గెట్ డిసప్పాయింటెడ్. అదిగోనా ढूंढ रहा हूँ बच्चे कब से तुम मेरे को बना रहे हो यार. लंगूर ఎక్కడ రా ఇది బ్రిటిష్ వాళ్ళ టైంలో కట్టిన ఒక గెస్ట్ హౌస్ అంట. ఆ టైంలో ఇట్ కాస్టెడ్ దెమ్ 3,450 రూపీస్. तीन है भाई, चार है ये रही, दोनों बड़े और अंदर भी है. 3, 4, 5 है. 5. ఈ టేక్ అంటే వుడ్ ఉంటుంది కదా, వుడ్. అవును, అదే అది. అదే పైన స్క్విరల్. అలా 1.5 hour సఫారీ అయిపోయిన తర్వాత ఇంకొక 1 hour ట్రావెల్ చేసి చిక్మంగళూరు టౌన్కి అయితే వచ్చేసాము. చిక్మంగళూరులో మేము స్టే చేసిన హోటల్ పేరు వచ్చేసి హోటల్ ఆద్రిక. దాని గురించిన డీటెయిల్ వీడియో తర్వాత సపరేట్గా చేస్తాను. చిక్మంగళూరులో కాఫీ చాలా ఫేమస్. సో మీరు కాఫీ పౌడర్ కొనుక్కోవాలి అని అనుకుంటే అక్కడ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మేము వచ్చేసి వరల్డ్ ఆఫ్ కాఫీ అనే షాప్లో కాఫీ పౌడర్ కొనుక్కున్నాం.
ఇవి చిక్మంగళూరులో ఉన్న మెనీ టూరిస్ట్ అట్రాక్షన్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ అన్నీ కూడా సరే పీక్ పాయింట్స్, సన్సెట్ పాయింట్స్ అండ్ వాటర్ ఫాల్సే ఉంటాయి. మీకు వాటర్ ఫాల్స్ ఎట్ ఇట్స్ పీక్ గనక చూడాలి అని అనుకుంటే బెస్ట్ సీజన్ ఈజ్ ఆల్వేస్ మాన్సూన్. కాకపోతే వాటర్ ఎంత ఉంటుందో క్రౌడ్ కూడా అంతే ఉంటుంది. మోర్ ఓవర్ మనకి వాటర్లోకి దిగడానికి కూడా అలో చేయరు. ఇక పీక్ పాయింట్స్ అండ్ సన్సెట్ పాయింట్స్ విషయానికి వస్తే మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో అది ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం ఫ్యామిలీ తోటి ఎస్పెషల్లీ కిడ్స్ తోటి కనుక వెళ్తే ట్రెక్కింగ్ చేయడం అనేది ఇంపాసిబుల్. కానీ కర్ణాటకలోనే హైయెస్ట్ పాయింట్ అయిన ములయాంగిరి పీక్ చిక్మంగళూరు నుంచి ఓన్లీ 24 కిలోమీటర్సే ఉంటుంది. కాకపోతే ట్రావెలింగ్కి 1 to 1.5 hour జర్నీ అయితే పడుతుంది. కానీ ద బెస్ట్ థింగ్ ఈస్ మనకి ఆల్మోస్ట్ పీక్ వరకు కూడా రోడ్ యాక్సెసిబిలిటీ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద రోడ్ చాలా స్మూత్గానే ఉంటుంది. ఓన్లీ లాస్ట్ 10% మాత్రమే కొద్దిగా బంపీగా ఉంటుంది. కార్ పార్కింగ్ చేసుకున్న తర్వాత పీక్ పాయింట్కి వెళ్ళడానికి ఒక 500 స్టెప్స్ దాకా అయితే ఉంటాయి. మనం పీక్ పాయింట్ దాకా వెళ్ళలేకపోయినా కూడా అక్కడి నుంచి కూడా వ్యూస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మేమైతే జస్ట్ ములయాంగిరి పీక్ తోటే ఆగిపోకుండా అక్కడ కనిపించిన ప్రతి పీక్ ఎక్కేసాము. ఒక సాలిడ్ 2 to 2.5 hours చాలా బ్యూటిఫుల్ ప్లేస్లో ఎంజాయ్ చేసినట్టు అనిపించింది. ఇంకా మీరు ఆ పీక్స్కి వెళ్ళే దారి మధ్యలో అక్కడక్కడ కొన్ని లేక్స్ అండ్ వాటర్ ఫాల్స్ కూడా వస్తాయి. మీరు అక్కడ కూడా ఆగి కొద్దిసేపు టైం అయితే స్పెండ్ చేయొచ్చు. రెడీ. అలా ఎర్లీ మార్నింగ్ ఫారెస్ట్ ట్రైల్స్, మధ్యాహ్నం మంచి కాఫీ షాపింగ్, ఇక ఈవినింగ్ బ్యూటిఫుల్ సన్సెట్ వ్యూ పాయింట్స్ చూస్తూ అలా 1 day ప్రొడక్టివ్గా చిక్మంగళూరులో స్పెండ్ చేయొచ్చు. ఇక ఈవినింగ్ ఎంజీ రోడ్ మార్కెట్లో నమ్మ అంగడి అనే షాప్లో దొరికే హోమ్ మేడ్ చాక్లెట్స్ అండ్ స్పైసెస్ కూడా కొనుక్కొని ఆ డేనైతే ఎండ్ చేయొచ్చు. మా వాళ్ళ షాపింగ్ ఇప్పుడప్పుడే అవ్వదు, కానీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, టాటా, బాయ్ బాయ్.